అరొకే జరిగింది అదే. ఎవర్రా అమ్మాయి? అమ్మా అది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చింది, రాత్రి అంతా ఇక్కడే ఉంది, తెల్లేసరికి వెళ్ళిపోయింది. వాచ్మెన్ నాకు మొత్తం చెప్పాడు. నువ్వు ఇట్లాంటి పనులు చేస్తుంటే నేను నీకు పిచ్చిదానిలాగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాను రా. అమ్మా స్టాప్ ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి విను. దాని తర్వాత నువ్వు ఎవరిని చేసుకోమంటే అలా చేసుకుంటా. నీ మీద ఒట్టు. ఒట్టేసి చంపేరా, పీడ వదిలిపోతుంది, పోతాను. అమ్మ నువ్వు అనుకున్నట్లు అమ్మాయి అలాంటిది కాదమ్మా. నన్ను ఆ సోఫాలో పడుకోబెట్టి వెళ్ళిపోయింది అంతే. పడుకోబెట్టి వెళ్ళిపోయిందా? దుప్పటి కప్పి మరీ పడుకోబెట్టింది. ఇంట్లో సామాన్లన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నావా? ఎందుకు? ఆ? ఇప్పుడుండే అమ్మాయిలు మతిమంది ఇచ్చేసి ఇంట్లో ఉండే బంగారం డబ్బంతా తీసుకెళ్లిపోతున్నారంట. మొన్న బెంగళూరులో కూడా ఇలాగే జరిగింది, నేను టీవీలో చూసాను. అమ్మా నువ్వు అనుకున్నట్లు అమ్మాయి అలాంటిది కాదు. నన్ను సోఫాలో పడుకోబెట్టింది. అదే నువ్వు చిన్నప్పుడు పాడేదానికి జోలపాట, అది పాడి నన్ను పడుకోబెట్టి వెళ్ళిపోయింది. ఆ? అదే నిజం. అమ్మాయి పేరేంట్రా? ఎవరు చెప్పారమ్మా నేను స్వాతికి తాతనని? చెప్పడం ఏంటండి, చూస్తే తెలుస్తుంది కదా. మిమ్మల్ని స్వాతిని పక్క పక్కన పెడితే అచ్చుకుద్దినట్టు అన్ని మీ పోలికలే కదండి. నేను చెప్తే నమ్మడసలా. మీరు స్వాతికి ఏమవుతారు? అత్త వరుస? అవును. అయితే మీరు నాకు చెల్లెలు అవుతారు. బాబాయ్ గారు, పిల్ల పిల్లోడు మనసిచ్చి పుచ్చుకున్నాక ఇక పెళ్లి చేయడం తప్ప ఇంకేం చేస్తాం చెప్పండి. స్వాతి చిన్నపిల్ల, అప్పుడే దానికి పెళ్ళెందుకు చెప్పండి? ఈయన పెళ్ళిళ్ళు చేయడమ్మా చేసుకుంటాడు ఈ వయసులో మళ్ళీ. భలే జోకులేస్తుంది మా చెల్లెలు. లక్షణమైన పిల్ల స్వాతి. అందుకే ఇంకొకళ్ళు కళ్ళు పడే ముందే ఖర్చు వేయడానికి నేను వచ్చాను. ఇక్కడ దుప్పట్లు వేసిన వాళ్ళే సైలెంట్ గా ఉన్నారు. ఎవడి గోల వాడిది, ఎదవకడు. చూసారా పోటీ ఎంతుందో? నా కొడుకే రాసి పెట్టుంది స్వాతి. అందుకే ఇన్నాళ్ళు ఎవ్వరికీ దక్కలేదు. అదిగో కోడలు వచ్చేసింది. స్వాతి రామా, నీకోసమే వెయిటింగ్. రా 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 రా. టీవీలో కంటే బయట చూడడానికి ఇంకా అందంగా ఉన్నవే నా తల్లి. నేను విక్రమ్ వాళ్ళ అమ్మని రా. ఇప్పటి వరకు నేను చూసుకున్న వాడిని పెళ్లి తర్వాత నువ్వే కదా చూసుకోవాలి. మీ ఆయన చికెన్ బాగా తింటాడు, ఆయిల్ అస్సలు వేయకే. కూరగాయలు బెండకాయ పొట్లకాయ తినడు. పొరపాటున కూడా వండబాకు. ఇస్త్రీ బట్టలు డైలీ రెడీ చేయాలి. నలగనివ్వకే. ఇలాంటిది గనక అత్త అయితే పురుగుల మందు వేసి చంపినా పాపం లేదు. కొంప తీసిన కోడలు కూడా నన్ను ఇలాగే తిట్టుకుందా? ఇప్పుడు మీ ఆశీర్వాదం కూడా కుదిరింది కదా. ఆ రోజే నిశ్చితార్థం చేసుకుందాం. అప్పుడే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసేసుకుందాం. పదండి. అమ్మో చచ్చాను. ఏం జరుగుతుందిరా ఇక్కడ? సచ్చినోడా. నన్ను కొడతావేంటే? ఆవిడే నీ మీద ఖర్చు వేయడానికి వచ్చానంది. మీద జేబులు మళ్ళడానికి నేనేమో ఆర్టీసీ బస్ లో సీట్ అనుకుంటుందా? సహజ ఒకటి ఇచ్చానంటే రైలు పట్టాల మీద 5 పైసల బిళ్ళలాగా అతుక్కుపోతావు. అదే అనుకోవడానికి నువ్వెవరు నన్ను ఇచ్చాడు? అంటే నీకు విక్రమ్ అంటే ఇష్టం కదా? నేను నీకు చెప్పానా? ఇష్టం లేదా? నేను చెప్పానా? అబ్బా కన్ఫ్యూజ్ చేయకు బేబీ. నిన్ను నీతో కాదు, ఆ విక్రమ్ కడితే తేల్చుకుని వస్తా. ఉండు. ఏ అబ్బాయి, పద మాట్లాడాలి. చూడు విక్రమ్, సారీ, ఐఎమ్ రియలీ సారీ. మా అమ్మ చేసిన తప్పే, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. లుక్ స్వాతి, స్ట్రైట్గా మాట్లాడుతున్నా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఒకరినొకరు తెలుసునాక ఇద్దరికి నచ్చితేనే వీ కెన్ టేక్ ది నెక్స్ట్ స్టెప్ అనుకున్నాను. కానీ లోపల ఇదంతా ఎనీవే. ఇప్పుడు కూడా నేను అనేది ఒకటే, నీకు నచ్చితేనే పెళ్లి జరుగుద్ది, లేదంటే ఇక్కడే ఆపేద్దాం. ఎవరేమనుకుంటారనేది పట్టించుకోకు. నీకేమనిపిస్తే చెయ్యి, నాకు అదే ముఖ్యం. డెసిషన్ ఇస్ యువర్స్. చెప్పావా? ఏ తెలీదు. అసలేం జరుగుతుంది? నీకేం కావాలి బేబీ? నా జీవితం నాకు కావాలరా. నేను పోగొట్టుకున్నవన్నీ నాకు కావాలి. నేను చేయాలనుకున్నవన్నీ నేను చేయాలి. నేను ముసల్దాన్న అయ్యేలోపు నాకు నచ్చినట్టు నేను బతకాలి. మరి విక్రమ్తో ఉన్నదేంటి? అది
అది అర్థమై సచ్చేలోపు తల్లి కొడుకులు ఇద్దరు తొందర పెట్టి చంపేస్తున్నారు కదా, నా తప్పేంటి? ముసల్దానిగా ఉన్నంతకాలం ఏం జరిగినా ఇంతేలే అని సరిపెట్టుకున్నా. కానీ మళ్ళీ వయసు వచ్చాక ఇష్టంగా ఒక అబ్బాయి నన్ను చూస్తుంటే చాన్నాళ్ళకి మళ్ళీ నేను అందంగా ఉన్నానని అనిపిస్తుంది. అలాంటి చూపు కోసమైనా మళ్ళీ అందంగా కనిపించాలని ఉంది. పిచ్చి దానిలో మాట్లాడుతున్నాను కదా. దేవుడు మళ్ళీ వయసు ఇచ్చాడు. ఆ వయసు మళ్ళీ రెక్కలుక్కుంటుంది. ఒకే జన్మలో 2 జీవితాలు కదా నాయి. సుఖం కూడా నరకంగా ఉంటుందిరా ఒక్కోసారి. కానీ మాటలు పెళ్లిదాకా వెళ్ళాయిగా బేబీ. అదే ఆలోచిస్తున్నా. దేవుడే రాశాడు. రేయ్! ఏంట్రా లైట్స్ ఆఫ్ చేయరా. 5 మినిట్స్ ఆగు. 3 అయిందిరా, ఇంకేం చేస్తున్నావు? రేపు విక్రమ్ ఫైనల్ ట్యూన్ వినిపించాలి కదరా, ఫైన్ ట్యూన్ చేస్తున్నా. అయిపోయిన ట్యూన్కి ఇంకెంత ఫైన్ ట్యూన్ చాలే. ఇట్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్. 7 నన్ను మాత్రం లేపకే. ఆపే. ఫైనల్స్లో రావాల్సిన సాంగ్ ఇది కాదు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మీ సాంగ్ బాగాలేదు. బాలేదంటే? అంటే బ్యాడ్ అని, నాకు నచ్చలేదని. నీకు నచ్చలేదా? అది చెప్పాల్సింది ఆడియన్స్. నీ పని మమ్మల్ని సెలెక్ట్ చేయడం వరకే. ఓ రియలీ? ఓ రియల్లీ? నవ్ యూ థింక్ యూ నో మ్యూజిక్? అయితే ఓ పని చేయి, నువ్వు వచ్చి కంపోజ్ చేసారి మేము వచ్చి పాడతాం, ఓకేనా? లిజన్ డూడ్, రోడ్డు మీద పాడుకుంటుంటే ఎవరికి తీసుకొచ్చింది నేను. ఆహా. నా దగ్గర బలుపు చూపించామనుకో, మళ్ళీ రోడ్డు మీదకి తీసుకెళ్లేది కూడా నేనే. బాగుందని చెప్తే దేవుణ్ణి అయ్యాను, బాగోలేదంటే వెళ్ళనయ్యానా? 2 తీసుకుంటేనే ఫ్యూచర్ ఉంటుంది నీ మ్యూజిక్కి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, నేను సెలెక్ట్ చేసింది నీ వాయిస్ విని కాదు, స్వాతి వాయిస్ విని. నువ్వేదో పెద్ద రెహమాన్లా ఫీల్ అవుతున్నావు. ఎలా? రాకీ, రాకీ. రాకీ 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 ఆగరా. ఎందుకు అంత కోపం? మనం గెలవాలంటే అందరూ చెప్పే మాటలు వినాలి కదా. నిన్ను చూసి మా అందరికి ఛాన్స్ ఇచ్చాడంట, మాకు టాలెంట్ లేదు మరి. అవునులే, అడుక్కునే వాళ్ళం కదా. సరే ఏదో అన్నాడులే, మనం గెలిస్తే విక్రమ్ కూడా సంతోషపడతాడు కదా. ఏంటి అంత సపోర్ట్ చేస్తున్నావు అండి? అవునులే, అటు రూమ్కి వెళ్ళి పడుకుంటున్నావుంటగా, అందుకేనా? సచ్చినోడా సచ్చినోడా సచ్చినోడా, నోట్లోంచి ఆ మాటలు ఏంటి, ఆ దరిద్రం ఏంటి? ఈయన నేర్చుకుంటావు కాలేజ్కి వెళ్ళి? ఇదేనా నీ చదువు? ఎదవకనా ఎదవకనా? ఓయ్, నన్ను అంతలేసి మాట్లాంటావారా నువ్వు? సచ్చినోడా ఆగా. ఏయ్, కీరీసెడమ్మా గుంటుడు. ఆపట్టు. చెప్పింది విని ఆపట్టు. అనరా. మరి రాకీగాడు కదా, పెసరెట్ అంటే ఇష్టం కదా, తిను. ఎవరు చెప్పారు నీకు పెసరట్ అంటే నాకు ఇష్టమని? నాకు తెలీదా చిన్నప్పటి నుంచి? పెసరెట్ అంటే ఇష్టం లేకుండా ఎవరైనా ఉంటారా? ఒరే అబ్బాయి, నీకు పెసరెట్ అంటే ఇష్టం కదా, చూడు చెయ్యి లాగేస్తుందిరా. ఆపట్టమ్మా. సారీ. మంచి పిల్లాడమ్మా మరాకి. ఇంకెప్పుడు అలాంటి మాటానికే నన్నే కాదు, ఏ ఆడపిల్లనే అనకూడదు అలాగా. ఎందుకో తెలియదు స్వాతి, ఐ ఫీల్ లైక్ యువర్ మై ఫ్యామిలీ. ఆ విక్రమ్ నీతో మంచి పిల్లాడ్రా, మనల్ని పిలిచి బంగారు లాంటి అవకాశం ఇచ్చాడు కదా, మరి అందుకే అభిమానం నాకు. అంతేనా? చంపేస్తాను, నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయి. తిన. గుడ్. ఏంటి గుడ్డు? ఇంతకు ముందు అయితే గుడ్లు పేలిపోతే చచ్చినోడా అనేదానివి. పర్లేదు, స్లోగా సిటీకి వచ్చేస్తున్నావు. పరా. రాక రాక వచ్చిన అవకాశం నీకు. ఆ పిల్లోడు చెప్పినా నేను చెప్పినా నువ్వు నెంబర్ 1గా ఉండాలనే కదా.
ఆ పాట కాకపోతే దాన్ని బాబు లాంటిది ఇంకోటి చేసే దమ్ముందిరా నీకు. ఈసారి పాట గిటార్లోంచి కాదు, నీ మనసులోంచి రావాలి. మా నాన్నమ్మ కూడా ఇంతే. నా మీద నాకంటే ఎక్కువ తనకే కాన్ఫిడెన్స్. ఐ రియల్లీ మిస్ హర్. నా షో చూస్తుందంటావా? నీ నాన్నమ్మకి నువ్వంటే అంత ఇష్టమా? అందరికంటే నేనంటేనే ఎక్కువ ఇష్టం. అయితే చూస్తుందిలే, నన్ను నమ్ము. ఏమైంది, దెబ్బ తగిలిందా? ఏ లేదు, చిన్న దెబ్బలే. ఈ ముడతలేంటి? రోడ్డు మీద స్కూటర్ గుద్దుకుని దెబ్బ తగిలింది. అప్పటి నుంచి ఆ పిన్నీస్ ఎందుకురా? ఏం చేస్తున్నావు? ప్రాణం తీసేసాడు రా దేవుడు. అయ్యో, రక్తం వచ్చిన చోట ముడతలు పడిపోతున్నాయి బేబీ. మళ్ళీ మామూలు అవట్లేదు బేబీ. నానా వామ్మో ఓర్ నాయనో వామ్మో అమ్మో 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 నా కొంప సర్వ నాశనం చేశాడమ్మా. నా జీవితం దుబ్బ నాశనం చేసేసాడమ్మా. సరోజ పిన్ని, సుశీలత్త, డేవిడ్ అంకుల్ అందరూ రండి. నా బతుకు సర్వ నాశనం చేసేసాడు. ఒక్క రోజన్న మనశ్శాంతిగా ఉండేవా మా ఇద్దరిని? ఇద్దర్నా? ఏమేం మద పిశాచి. ఊళ్ళో ఉన్న మొగళ్ళు ఎవ్వరు నచ్చలేదే నీకు? తిన్నిలాగా తిన్న అసలు. అమ్మా! అయ్యో అయ్యో అయ్యో, నా బతుకు నాశనం చేసేసారు. మా అమ్ముంటే జరిగేదా ఇలా? అయినా నా బతుకే ఇలా. మా మధ్య ఏమీ లేదు, ముందు నువ్వు ఆ ఏడు బాబు. ఏం లేదు కదా, ఏం లేదు కదా. అప్పుడు ఈ పెద్ద మనుషులందరి ముందు ఒట్టాయి. అదే నీ కూతురను లేకపోతే మనవరా లాంటిదను నా మీద ఒట్టేసి చెప్పు. నేను వేయను. వెయ్యవా? వెయ్యనంట. భారీ తగ్గించేశారు. నేను వెళ్తాను. ఎక్కడికి? ఎక్కడికి? గేట్లోకి. లేకపోతే ఎవడైనా డబ్బు నా ముసలాంటి పట్టుకుంటుంది. నాన్న, నన్ను పట్టుకోను. నన్ను వెనకాల వెళ్ళుతున్నాను. నన్ను కొట్టి నన్ను చంపేశాడు. నాకు ఇవ్వట్లేదు.